హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే ఎంఓ థియరీ డిస్క్రైబ్స్ కెమికల్ బాండింగ్ బై ట్రాకింగ్ ఎలక్ట్రాన్స్ యాజ్ waves occupying molecular orbital theory that extended the entire molecule rather than being confined to individual atoms. So when atomic orbitals combine, they form both lower energy bonding MOs and higher energy bonding MOs. సో దీంట్లో మెయిన్ ఏంటంటే అటామిక్ ఆర్బిటల్స్ రెండు కంబైండ్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి డయాగ్రామ్లో ఉంటుంది, ఎగ్జాంపుల్లో చూద్దాము. సో వెన్ అటామిక్ ఆర్బిటల్స్ రెండు అటామిక్ ఆర్బిటల్స్ కంబైండ్ అయ్యి మనకి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ హయ్యర్ ఎనర్జీ అండ్ లో ఎనర్జీ. So these molecular orbitals are filled according to the above principle. So this molecular orbital filled with above principle. Above principle కూడా మన వీడియో ఛానల్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వీడియోస్. వాట్ ఈస్ above principle? Above principle ఈజ్ ఫస్ట్ ఏదైతే ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫస్ట్ ఫిల్లింగ్, ఆఫ్టర్ దెన్ యూ కెన్ డౌన్ ఫిల్లింగ్. ఫస్ట్ అప్ అండ్ డౌన్ ఫిల్లింగ్ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్ ఫిల్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ప్రెడిక్ట్స్ మాలిక్యులర్ స్టేబుల్. So key concept of molecular orbitals. So electrons as waves. Electrons in a molecule are viewed as wave-like entities that interacts, construct and destructs. So this theory is explained from key points. So formation of molecular orbital. So molecular orbital ఎలా ఫామ్ అవుతుంది ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు అంటే అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్స్ టు ఫామ్ an equal number of molecular orbitals. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, సో సిగ్మా అండ్ పైని దీన్ని బాండింగ్ అంటారు. ఫార్మ్డ్ ఫ్రమ్ కన్స్ట్రక్టివ్ ఇన్ఫ్లుయెన్స్, దీస్ ఆర్బిటల్స్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ రిజల్టింగ్ అట్రాక్టివ్ ఫోర్స్, లోయర్ ఎనర్జీ. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ సిగ్మా స్టార్, పై స్టార్, ఫార్మ్డ్ ఫ్రమ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రిజల్టింగ్ రిపల్సివ్ ఫోర్స్ అండ్ హై ఎనర్జీ. సో బాండ్ ఆర్డర్ ఈజ్ a measure of bond strength and stability. So then formula వచ్చేసి half number of electron in bonding minus number of electrons in anti-bonding. So this is the key concepts and postulates of molecular orbital theory. సో ఎగ్జాంపుల్ మనకు మాలిక్యూల్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్. సో మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఫర్ 14 ఎలక్ట్రాన్ ఆన్ సిస్టమ్. సో దీంట్లో 2 పాయింట్స్ ఉంటాయండి, మీరు చెక్ చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి. సో 14 ఎలక్ట్రాన్స్ 1 to 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 15 to 20 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. దట్ మీన్స్ డిఫరెన్స్ ఏంటి అంటే 1 to 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, దిస్ బోత్ సేమ్ ఫ్రమ్ దిస్. సో ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే పై 2px ఈజ్ ఈక్వల్ టు పై 2py. దెన్ ఆఫ్టర్ సిగ్మా 2pz వచ్చింది కదా, ఆఫ్టర్ దట్ ఏమొస్తుంది పై స్టార్ 2px, పై స్టార్ 2py, తర్వాత సిగ్మా స్టార్ 2pz వస్తుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 15 to 20 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s అండ్ సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ పై 2px, పై 2py వచ్చింది, తర్వాత సిగ్మా 2pz వచ్చింది. ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ సిగ్మా 2pz వస్తుంది ఎప్పుడు 15 to 20 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు. సో ఈ సిగ్మా 2pz ఇక్కడ వస్తుంది, తర్వాత పై 2px, పై 2py వస్తుంది, తర్వాత సేమ్ పై స్టార్ 2px, పై స్టార్ 2py అండ్ ద లాస్ట్ సిగ్మా స్టార్ 2pz. సో దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఇక్కడ ముందు పై ఎలక్ట్రాన్స్ వస్తాయి, తర్వాత సిగ్మా వస్తుంది, ఇక్కడేమో ఫస్ట్ సిగ్మా వస్తుంది, దెన్ ఆఫ్టర్ పై ఎలక్ట్రాన్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అండ్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ వచ్చేసి బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ బై 2. సో గైస్ చూడండి, సో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో 1s సేమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 2s సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకేంటి పై 2px, పై 2py ముందు ఉంటుంది, సిగ్మా 2px, ఇక్కడ 2py రాసుకున్నప్పుడు జెడ్ కూడా రాసుకోవచ్చు, XYZ మీరు ఎలా అన్నా పెట్టుకోవచ్చు. సో పై సిగ్మా చూసుకోవాలి, పై 2px, పై 2py, తర్వాత సిగ్మా 2py. ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే పై స్టార్ 2px, పై స్టార్ 2py అండ్ దీనికి ఆపోజిట్లో సిగ్మా స్టార్ 2px పెట్టుకుంటాం, రైట్. దిస్ 14 ఎలక్ట్రాన్స్
ఫ్రమ్ బి టు సి టు N2 అంటే బోరాన్ కార్బన్ నైట్రన్ ఉన్నప్పుడు ఈ 14 ఎలక్ట్రాన్ డయాగ్రామ్ వస్తుంది. చూడండి ఇక్కడ O2 F2 Ne2 ఉన్నప్పుడు 14 ఎబోవ్ ఉంటుంది కాబట్టి దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ సిగ్మా 2px ముందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ సిగ్మా 2px ఉంటుంది. నెక్స్ట్ పై 2px పై 2π అండ్ పై స్టార్ దీనికి ఆపోజిట్లో సిగ్మా స్టార్ ఉంటుంది. సో మనకి ఇది ఈ డయాగ్రామ్ ఎలా ఫిల్ చేస్తామనేది మన ఎగ్జాంపుల్ చూద్దాము రైటింగ్లో. సో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటోమేటిక్గా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ గైస్.